హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు. సార్ తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇండియాకి అలాగే పాకిస్తాన్ మధ్య ఈ మధ్య కాలంలో ఆపరేషన్ సింధూర్ పేరిట యుద్ధం జరిగింది తెలిసిందే, అందరికి విషయం తెలిసిందే. అయితే కేవలం భారతదేశానికి అలాగే పాకిస్తాన్ మధ్యనే కాకుండా పాకిస్తాన్ లోనే వాళ్ళకంటూ సపరేట్ దేశం కావాలంటూ కూడా బలూచిస్తాన్ వాళ్ళు కూడా యుద్ధం చేసిన విషయం కూడా అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన సమాచారం మేరకు బిఎల్ఎఫ్ సంస్థ పాకిస్తాన్ లో ఏకంగా ఒకటేసారి 18 ప్రాంతాల్లో కూడా బాంబు దాడి చేశారని కూడా తెలుస్తుంది. మరి దాని గురించి కొంచెం వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? బలూచిస్తాన్ లిబరేషన్ పోరాటం గురించి నేను అనేక సార్లు మన ఛానల్లో వీడియోలు పెట్టాను. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ బలూచిస్తాన్ అనే ఒక దేశం కోసం పాకిస్తాన్లోనే అది ఒక సపరేట్ ప్రాంతం, అది దేశంగా ఏర్పడాలని వాళ్ళు ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. దీంట్లో ప్రధానంగా 3 రకాల సంస్థలు పోరాడుతూ ఉన్నాయి. ఒకటి బిఎల్ఏ, బెలూచ్ లిబరేషన్ ఆర్మీ. 2 బిఆర్ఏ, బెలూచ్ రిపబ్లికన్ ఆర్మీ. 3 బిఎల్ఎఫ్, బెలూచ్ లిబరేషన్ ఫ్రంట్. ఇప్పటి వరకు నేను చేసిన అన్ని వీడియోలో కూడా బిఎల్ఏ గురించే ఎక్కువ చెప్పాను. బిఎల్ఎఫ్ గురించి మొదటిసారి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే బిఎల్ఏనే స్ట్రాంగ్ ఫోర్స్ అనమాట ఇప్పటిదాకా. అయితే ఇప్పుడు దాడి చేసింది బిఎల్ఎఫ్, బలూచ్ లిబరేషన్ ఫ్రంట్. ఈ 3 కలిసి 2018లో బిఆర్ఏఎస్ అనే ఒక సంస్థగా ఏర్పడ్డాయి, ఫెడరేషన్ లాగా. అంటే బలోచ్ రాజీ అజాయ్ సంగర్ అనే ఒక సంస్థగా ఈ 3 కలిసి కూడా ఏర్పడ్డాయి. విడివిడిగా కూడా వీళ్ళు అటాక్స్ చేస్తారనమాట. వీళ్ళని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా ఆల్రెడీ పాకిస్తాన్ 2006లోనే దీన్ని ఉగ్రవాద సంస్థగా డిక్లేర్ చేసింది. బిఎల్ఎఫ్ ను కూడా, బిఎల్ఎఫ్, బిఎల్ఏ, బిఆర్ఏ ఈ 3 సంస్థలను కూడా ఉగ్రవాద సంస్థలుగా పాకిస్తాన్ డిక్లేర్ చేసింది. అయితే ఈ సమస్య గురించి కొద్దిగా ముందు బ్రీఫ్ గా చెప్పి తర్వాత ఈ దాడుల విషయంకి వద్దాం. ఇదేంటంటే ఎందుకు అసలు వీళ్ళు సపరేట్ గా బలూచిస్తాన్ పోరాడుతున్నారంటే 1948లో అంటే పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఈ బలూచిస్తాన్ ని బలవంతంగా కలిపారనమాట. అప్పుడు అది ప్రిన్స్లీ స్టేట్స్. మనకి ఇక్కడ నిజాం ఎలాగా మనోళ్ళు నిజాం సంస్థానాన్ని బలవంతంగా ఆపరేషన్ పోలో చేసి ఆర్మీ తిరుగుబాటు చేయించి చేశారు. అలా అంటే అప్పుడు 500 సంస్థానాలు ఇండియాలో విలీనమైనాయి. అట్లాగే దీన్ని కూడా ఖనాటే ఆఫ్ కలత్ అంటారు అనమాట ఆ సంస్థానం పేరు. దాన్ని బలవంతంగా పాకిస్తాన్లో కలిపారు. వాళ్ళకి ఇష్టం లేదు, అయినా మిలిటరీ పరంగా జిన్నా బలవంతంగా కలిపాడు. అప్పటి నుంచి కూడా వాళ్ళు పోరాడుతున్నారు. 1958-59లో ఒక పెద్ద ఎత్తున ఒక రెబెలియన్ జరిగింది. 63 నుంచి 69 వరకు ఒక రెబెలియన్ జరిగింది. 73 నుంచి 77 వరకు ఒక పెద్ద ఉద్యమం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు 2003 నుంచి ఇప్పుడు వరుసగా ఉద్యమాలు జరుగుతున్నాయి అన్నమాట. ఇలా రకరకాల సంస్థలు పోరాడుతున్నాయి. ఇందులో ఇప్పుడు ఏమైందంటే ఈ బెలూచ్ లిబరేషన్ ఫ్రంట్ అనేది ఇప్పటి వరకు కూడా ఇంత పెద్ద అటాక్ అనేది చరిత్రలో ఎప్పుడు చేయలేదు. అది ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఇప్పుడు ఏం చేశారంటే 8వ తేదీ నుంచి 11 నిన్నటి వరకు ఈ 4 రోజుల్లో దాదాపు 80 చోట్ల వాళ్ళు అటాక్ చేశారు. టోటల్గా ఎక్కడెక్కడ చేశారు? రోడ్లు, రైల్వే ట్రాక్లు, తర్వాత గవర్నమెంట్ ఆఫీసులు, వీటి సైనిక స్థావరాలు, ఈ 4 ప్రదేశాల మీద అటాక్ చేశారు. ఒక్క 11th డే మాత్రమే, అంటే 24 అవర్స్లో 18 చోట్ల బాంబు దాడులు చేశారు. దీన్ని ఏమంటారంటే కోఆర్డినేటెడ్ సింక్రొనైజ్డ్ ఎఫిషియెంట్ అటాక్స్ అన్నమాట. అంటే ఒకేసారి వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని టైమింగ్స్ చూసుకొని ఒకేసారి అటాక్ చేయడం. దీంట్లో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకి ఒక 20 మంది పైన పాకిస్తాన్ సైనికులు చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఇది ఒక పెద్ద చరిత్రను సృష్టించింది అని వాళ్ళ స్పోక్స్ పర్సన్, బిఎల్ఎఫ్ స్పోక్స్ పర్సన్ ఒక ప్రకటన ఇచ్చాడు. మేజర్ గహ్రామ్ బలూచ్ ఆయన పేరు. ఆయన ఏమన్నాడంటే ఇది న్యూ డాన్ ఇన్ బలూచ్ లిబరేషన్ వార్ అని ఒక ప్రకటన ఇచ్చాడు. నేను ఆ ప్రకటన చూశాను, అది ఉర్దూలో ఇంగ్లీష్లో ఉందన్నమాట. సో అంటే వీళ్ళు మకరాన్ కోస్ట్ అంటారు. మకరాన్ కోస్ట్ దగ్గర నుంచి కొహేయి సులేమాన్ అనే ఒక మౌంటైన్ వరకు కూడా అటాక్స్ చేసుకుంటూ వచ్చారు. అయితే ఇది ఎందుకు చేస్తున్నారంటే మేజర్గా ఏంటంటే పాకిస్తాన్ మొత్తం భూభాగంలో బలూచిస్తాన్ అనేది 44% ఉంటుంది అన్నమాట.
భూభాగం. అక్కడ మొత్తం వనరులు చాలా ఉన్నాయి. వనరులు అంటే నేచురల్ గ్యాస్ ఉంది, కోల్ ఉంది, కాపర్ ఉంది, గోల్డ్ ఉంది. ఇలాగా చాలా వనరుల్ని పాకిస్తాన్కి అందిస్తుంది. పాకిస్తాన్ ఈ వనరులను కొల్లగొట్టుకొని వెళ్తుంది, కానీ ఈ ప్రజలకి ఏమీ చేయట్లేదు. ఇక్కడ ప్రజల పాపులేషన్ చాలా తక్కువ, 3.5 నుంచి 4% మాత్రమే పాపులేషన్ ఉంటారు. అంటే దాదాపు ఒక 70-80 లక్షల మంది కంటే ఎక్కువ లేరు అనమాట ఇక్కడ పాపులేషన్. ఈ పాపులేషన్ కి కావలసిన ఏమీ కల్పించట్లేదు. దాదాపు 70% పావర్టీ ఇక్కడ ప్రజలు, చాలా ఘోరంగా ఉంటుంది. 46% మాత్రమే లిటరసీ ఉందన్నమాట. సో ఇటువంటి కండిషన్లు. రెండోది ఏం చేస్తున్నారంటే, ఈ మధ్య చైనా ఎంటర్ అయింది. చైనా పాకిస్తాన్ లో టోటల్ గా ఒక $90 బిలియన్, 90 కాదు $70 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, ఇంకొక $30 బిలియన్ అప్పు ఇస్తుంది అనమాట. ఇందులో ప్రధానంగా ఈ బలూచిస్తాన్ ఏరియాలో సిపెక్ అనే ఒక ప్రోగ్రామ్. సిపెక్ అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. అంటే రోడ్లను నిర్మించడం, హైవేలు నిర్మించడం, పవర్ ప్రాజెక్టులు చేయడం, డ్యాములు కట్టడం, ఇవన్నీ చేస్తుంది. దీనివల్ల ఆ ప్రజలకు నష్టం వస్తుంది. ఆ ప్రజలకి ఇన్వాల్వ్మెంట్ లేదు, ఆ ప్రజలకు డెవలప్మెంట్ లేదు. ఇక్కడ కూడా మనకు ఆపరేషన్ కాకార్ పేరుతో మావోయిస్టులు ఎందుకు చంపుతున్నారు? అక్కడ ఉన్న వనరుల్ని కార్పొరేట్లకు కట్టబెట్టడం అనేది ప్రధాన ఉద్దేశం. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే చైనా ఎంటర్ అయిపోయి అక్కడ వనరుల్ని ఆర్గనైజ్డ్ గా తీసుకెళ్లిపోతుంది. దీనివల్ల అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ తిరుగుబాట్లు అంచడానికి ఏం చేస్తుందంటే పాకిస్తాన్ కిల్ అండ్ డంప్ అనే ఒక పాలసీని ప్రవేశపెట్టింది. కిల్ అండ్ డంప్ అంటే చంపేయడం, ఎక్కడికక్కడ గుంతలతో పూర్తి చేయడం వాళ్ళని. ఇది చేస్తుంది. ఇప్పటి వరకు దాదాపు 10,000 మందికి పైన ఇలాగా మిస్సింగ్ అనమాట. ఆ పర్సన్ ఇంకా కనబడ్డు. పర్సన్ ని తీసుకెళ్లిపోయి ఎక్కడో చంపి పూర్తి చేస్తారు. ఆ పర్సన్ కనబడ్డు. అలాగా 10,000 మంది బలూచ్ పౌరుల్ని చంపింది. ఓవరాల్ గా 2000 నుంచి 2024 వరకు జరిగిన ఈ పోరాటంలో 5,000 మంది మిలిటెంట్స్, అంటే ఈ బలూచి లిబరేషన్ ఆర్మీ కావచ్చు, నేను చెప్పిన ఫ్రంట్ కావచ్చు, రిపబ్లికన్ ఆర్మీ కావచ్చు, ఈ 3 సంస్థలకు చెందిన మిలిటెంట్స్ 5,000 మంది చనిపోతే ఒక 3,000 మంది పాకిస్తాన్ సైనికులు చనిపోయారు. ఒక 1,000 మంది పౌరులు చనిపోయారు. ఏది 10,000 మంది మిస్సింగ్ కాకుండా. ఇంత పెద్ద వైలెన్స్ ఇక్కడ జరుగుతుంది. దీనికి పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడడము, చర్చలకు రావడం, చర్చించడం ఇవి చేయకుండా ఇండియాని నిందిస్తుంది. ఇప్పుడు కూడా ఈ అటాక్ వెనక ఇండియా ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఇండియన్ ప్రాక్సీ సంస్థ అంటారు, అంటే ప్రచ్ఛన్న సంస్థ అని వాళ్ళు చెప్తున్నారు. అట్లాగే వాళ్ళ భాషలో ఏం చెప్తారంటే ఇది ఫిట్నా టుల్ హిందుస్థాన్ అని పిలుస్తున్నారు. ఫిట్నా టుల్ హిందుస్థాన్ అంటే ఇది ఇండియా చేస్తున్న ఒక మిస్సీఫ్ కార్యక్రమం అని వర్ణిస్తున్నారు అన్నమాట వాళ్ళు. అంటే దీన్ని రియల్ గా గుర్తించి, ప్రజల సమస్యలు గుర్తించి, ప్రజల ఆ సంఘాలతో కూర్చొని మాట్లాడి పరిష్కరించడం బదులుగా నిర్బంధాన్ని ఉపయోగిస్తే వీళ్ళు కూడా తిరుగుబాటు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇది ఇప్పుడు బెలూచి లిబరేషన్ ఉద్యమంలో ఒక కొత్త అధ్యాయం అని చెప్పుకోవచ్చు. ఈ అటాక్ అనేది ఇంత కోఆర్డినేటెడ్ సిస్టమేటిక్ ఎఫిషియెంట్ అటాక్ అనేది ఈ మధ్య కాలంలో జరగలేదు. పాకిస్తాన్కి ఇది పెద్ద దెబ్బగా మనం చెప్పచ్చు. ఎందుకంటే సైనిక స్థావరాలు కూడా అన్నిటినీ ధ్వంసం చేయగలిగారు వీళ్ళు. అట్లాగే రోడ్లు, మొత్తం రైల్వేలు, అంటే కమ్యూనికేషన్ వ్యవస్థ, ఇంటర్నెట్ మొత్తం దెబ్బతీయగలిగారు అనమాట. ఇది పెద్ద విజయంగా వాళ్ళు చెప్పుకుంటుంటే, పాకిస్తాన్ ఏమో